నేటి పంచాంగం వివరణ ఆగస్టు 12, 2025 మంగళవారం. నేటి ప్రత్యేకత సంకష్టహర చతుర్థి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం. వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. తిథి తదియ ఉదయం 8:40 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11:42 వరకు. తదుపరి ఉత్తరభాద్ర. యోగం సుకర్మ సాయంకాలం 6:49 వరకు. కరణం విష్టి ఉదయం 8:40 వరకు. తదుపరి భవ రాత్రి 7:38 వరకు. వర్జం రాత్రి 8:56 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తిరిగి మరల రాత్రి 11:13 నుండి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంకాలం 5:05 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:59 నుండి ఉదయం 7:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంకాలం 6:40 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి అనేక రకాలుగా లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను వింటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి రోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే మేషరాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సఖ్యత అనేది ఉంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇంకా భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అత్యంత శుభయోగాలను కలుగజేస్తుంది. మంచి రోజుగా చెప్పవచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు సమయానుసారంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతిని సాధిస్తారు. శుభకార్యాలకు విశేషమైన డబ్బును వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుండి కొంత విముక్తి లభిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ముఖ్యంగా మహిళలకి సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి. తప్పకుండా వారి సలహాలు తీసుకోండి. సొంత నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే పనులను మధ్యలోనే ఆపివేశారో ఆ పనులకు పూర్వ వైభవం అనేది సంతరించుకుంటుంది. అలాగే పోయిన ఉద్యోగం కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు అధిక లాభాలను గడిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. అలాగే కాంట్రాక్టర్లు
నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. శుభవార్తలు కూడా వింటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత ఉంది. వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అవార్డులు, రివార్డులు కూడా దక్కవచ్చు. ఇక వృషభ రాశి వారు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు ప్రారంభిస్తారో అవి సకాలంలో పూర్తవుతాయి. ఆత్మీయుల సలహాలు మాత్రం ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఇక మీ మాటకు మరింత గౌరవం లభిస్తుంది. నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు తీరిపోయే రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా లబ్ధి అనేది చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రగతిదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, పరిశోధకులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అన్నింటా ఈరోజు విజయమే. మహిళలకు కుటుంబంలో ఊహించని ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు నరసింహస్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో ఉన్న విభేదాల నుండి బయటపడతారు. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో గృహంన ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి కనబడుతున్నవి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడంలో ఈరోజు మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలను అందుకుంటారు. అనేక ఆర్థిక ప్రయోజనాలు అయితే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అయితే కనబడుతున్నవి. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో నివసిస్తున్న వారికి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా కనబడుతుంది మిథున రాశి వారికి. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. ఇక నూతన ప్రాజెక్టులను కూడా చేపడతారు. ఇక రాజకీయ నాయకులకైతే మంచి పదవి అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు తగినంత ఆదాయం అనేది ఉండి అవసరాలు అనేవి తీరుతాయి. అలాగే గతంలో చేసిన పొదుపు కూడా ఈరోజు మీకు ఉపయోగపడుతుంది. ఇక స్థిరాస్తులను సైతం సమకూర్చుకునే ఆలోచనలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వేడుకల్లో అందరితోనూ సఖ్యత అనేది కలుగుతుంది. ఇక బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే మీ మనసులోని అభిప్రాయాలను సోదరులతో, బంధువులతో మీరు పంచుకొని వారి యొక్క సూచనలను స్వీకరించడం వలన ఈరోజు అనేకమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులు చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు క్రీడాకారులకు వారి అంచనాలకు భిన్నంగా అవకాశాలనేవి సాధిస్తారు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకి మనోధైర్యం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాలను తనిఖీ చేయించుకోండి, మద్యం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సొంత ఆలోచనలు ఈరోజు కలిసి రావు కాబట్టి కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అస్థిరత అనేది నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా హృదయ సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క మాట తీరు వల్ల కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కాస్త మౌనం వహించండి. అలాగే వివాహ సంబంధ చర్చలు చేస్తున్నట్లయితే వాటిలో కొంత మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు చర్చలు చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఇంట సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈరోజు తండ్రి తరపు వారి నుండి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపారాలలో నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే కర్కాటక రాశి వారికి రోజు సోదరులతో విభేదాలు తలనొప్పిగా మారవచ్చు. కష్టించిన ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో బంధువుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. లేనిపోని ఖర్చులతో అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని అవంతరాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు నిదానంగా ముందుకు సాగడమే మేలు చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు సాంకేతిక నిపుణులకు నిరాశతోనే గడపాల్సి వస్తుంది. ఇక విద్యార్థులకు అందివచ్చిన అవకాశాలు నిరాశపరుస్తాయి. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే విద్యా లాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక అన్యోన్య దాంపత్యం అనేది దంపతుల మధ్య నెలకొంటుంది. అలాగే ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కనబడుతుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్లు కూడా మంచి కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. అలాగే గృహానికి సంబంధించిన కాంట్రాక్టులు అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బంధువులను కలుసుకొని ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి వారు చేసే ఆలోచనలు మరింతగా కలిసి వస్తాయి. ఇక ఈరోజు చిరకాల స్వప్నం అనేది కాంట్రాక్టులకు నెరవేరుతుందని చెప్పవచ్చు. రావాల్సిన బాకీలు అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యూహాత్మకంగా లాభాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత వర్గాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. కళాకారులకు, పరిశోధకులకు ఉత్సాహంగా ముందడుగా అనేది పడుతుంది. విద్యార్థులకు ఆశించిన లక్ష్యాలనేవి నెరవేరుతాయి. ముఖ్యంగా మహిళలకి గౌరవం పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఉత్సాహాన్ని ఇస్తుంది. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అనేక రకాలుగా ఆర్థిక లాభాలనేవి కనబడుతున్నవి. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులను కన్యా రాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక కన్యా రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కూడా నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తిని పొందుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి పెరిగి అవసరాలు తీర్చుకుంటారు. మీ నేర్పు చాకచక్యంతో అందరినీ ఆకర్షిస్తారు. కొన్ని ఉత్సవాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కడం వలన లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క వ్యాపార సంస్థల ప్రగతికి కొత్త వ్యూహాలను అమలు చేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు పని ఒత్తిళ్లను అధిగమించి మరింత చురుగ్గా పనిచేస్తారు. అలాగే ఈరోజు క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు విశేషమైన లాభదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకి కొన్ని పురస్కారాలను కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శ్రీకృష్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకుంటే కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక స్నేహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా ఈరోజు లాభాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ఫలితాలను ఈరోజు పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. అలాగే ఇవ్వవలసిన బాకీలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక అనుకున్నట్టుగా ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుతారు. ఇక ఈ రోజు తులారాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక తులారాశి వారు ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈ రోజు కార్యరూపం అనేది వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అందడం వలన ఉత్సాహంగా ఉంటారు. ఇక ఈరోజు తులారాశి వారి యొక్క శ్రమ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు గతం కంటే మెరుగైన లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఊరట చెందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకైతే ఈరోజు అనుకున్న ఫలితాలు గోచరిస్తున్నవి. మంచి ఫలితాలను పొందుతారు. వారు ఏదైతే అనుకుంటున్నారో దానిని చేయగలుగుతారు. ఇక పరిశోధకులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ర్యాంకులు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పనులలో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. లోన్ సౌలభ్యాన్ని కూడా పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి అంచనాలకు తగినట్టుగానే ఉంటుంది. బంధువులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. శత్రువులుగా భావించే వారు కూడా మీకు విధేయతను ప్రకటిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. ఇక పారిశ్రామికవేత్తలకు వైద్యులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు విజయాలు వరిస్తాయి. మహిళలకు గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి పనులు ఏవైతే చేస్తున్నారో అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక అనుకున్న ఉద్యోగం పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు చాలా బాగుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. మీ ఆలోచనలు వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇక ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టర్లవి దక్కుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాల మేరకు లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అభద్రతా భావం తొలగిపోయి ఊరట అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు.
ఇక విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక ఈ రోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు మకర రాశి వారికి ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలనేవి అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక మకర రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తీసుకునే మంచి నిర్ణయాల వల్ల కూడా అన్నింటా విజయాలే సిద్ధిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులలో భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి అధిక లాభాలనేవి గోచరిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంది. అలాగే వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు వచ్చే అవకాశాలు వారిని ఉక్కిరిబిక్కిరించేస్తాయి. ఇక మకర రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో మరింత సఖ్యతగా మెలుగుతారు. విలువైన వస్తువులను, వాహనాలను కొంటారు. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మికవేత్తల ఆశీస్సులు అందుకుంటారు. స్థిరాస్తులను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నంతగా లాభపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు అనేవి అందుతాయి. కళాకారులకు, శాస్త్రవేత్తలకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. మరియు విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మహిళలకి కొన్ని సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. భూ వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మంచి అదృష్టయోగం కూడా కలుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. బంధుమిత్రుల అనుకూలత అనేది ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరంగా చెప్పవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు వస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. శుభవార్తలను వింటారు. ఆభరణాలను, విలువైన బహుమతులను పొందుతారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకోవడం జరుగుతుంది. అలాగే విడిపోయిన ప్రేయసి ప్రియులు కూడా ఒకటి అవడం జరుగుతుంది. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆదాయానికి కొంతకాలంగా పడ్డ ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక ఈరోజు చేతి నిండా సొమ్ము ఉంటుంది. మీ చాకచక్యం, ఓర్పు, నేర్పు ప్రస్తుతం ఎంతో ఉపకరిస్తాయి. మీరు అడిగినదే తడుగా స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు. మీకు ప్రజ్ఞాశాలుగా గుర్తింపులు అనేది లభిస్తుంది. ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి సంఘటనలను నెమరువేసుకుంటారు. ఇక సమాజ సేవలో పాల్గొని మీ సేవాభావాన్ని చాటుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడుల సాధనలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక వర్గాల వారికి కొన్ని సమస్యలు అనేవి పరిష్కరించబడతాయి. ఇక విద్యార్థులు కష్టపడి ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఇక మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక
ఈరోజు మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు అనేవి ఉంటాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇక నూతన ప్రయత్నాలు ఏవి చేసినా ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్నట్టయితే ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అపవాదులు మోయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. సహనంగా మీరు ఉండడం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని తనిఖీ చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈ రోజు సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీనరాశి వారికి ఎంతైనా ఉంది. ఇక మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఇక మీనరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల మాట తీరుతో కొంత అసహనం చెందుతారు. అనుకోని ఖర్చులు ఎదురై ఉక్కిరిబిక్కిరవుతారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఆత్మీయుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మనోనిబ్బరంతో మెలగడం ఎంతైనా మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయం విషయంలో కొంత గందరగోళం ఏర్పడవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శ్రమపడి కొంతమేర లాభాలనేది గడించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధులతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు మరింత శ్రమ పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.